అర్థం చేసుకోండి. కింది పెట్టాలా కింది పెట్టాలప్పా మేడం ఇక్కడ మేడం మేడం చూపించండి మేడం అన్న బయటకు మేడం 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 ఒకసారి చూపించండి మేడం ముందు బండి వద్దు నూకండి అదే కొద్దిగా దూరం పోదాం ఏం కాదు మేడం ఇక్కడ మేడం ఏమేనా కొంచెం ముందు మేడం చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు క్యాంపెయిన్ చేశారు, రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? చాలా బాగుందమ్మా. జనాలు ఎప్పుడెప్పుడు తీర్పు చెప్దామా అన్నట్లున్నారు. బాయ్ బాయ్ బాబు చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మేడం అంటే సంక్షేమ పథకాల్లో నుంచి చెప్పుకోవచ్చా, లేకపోతే రాజశేఖర్ గతంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోవచ్చు? వాళ్ళు అన్నీ చూశారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూశారు, చంద్రబాబు గారు వాగ్దానాలు ఇచ్చి చెయ్యని అభివృద్ధిని చూశారు. కనుక వాళ్ళకు స్పష్టంగా చేసిందెవరు చెయ్యందెవరు అనేది అర్థమైపోయింది. ఇంకోసారి మోసపోతారని నేను అనుకోను. ఈ రాష్ట్రంలో నవరత్నాల ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? నవరత్నాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని చాలా దగ్గరగా చూసి రూపొందించినవి. కనుక అన్నీ కూడా ప్రజల జీవన స్థితిగతులను అంటే లైఫ్ కండిషన్స్ను ఇంప్రూవ్ చేసేవిగా ఉంటాయని వాళ్లకు తెలుసు. అందులో చెప్పిన వాడు మాట నిలబెట్టుకునేవాడని కూడా తెలుసు. కనుక చాలా హోప్ఫుల్గా ఉన్నారని, చాలా క్లియర్ మ్యాండేట్ ఇస్తారని అనుకుంటున్నాను. అంటే అధికార పక్షం వారు పసుపు కుంకుమ మమ్మల్ని రక్షిస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారు? ఎట్లా అవుతుందండి? రుణమాఫీ చేస్తానన్నాడు, రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేయకపోగా వాళ్లకు ఆ మహిళలకు పడే వడ్డీ పడుతుంది. సో వాళ్ళకు రుణము మాఫీ కాలేదు, వడ్డీ మాఫీ కాలేదు. శ్రీనిధి లోన్స్ అయినా సరే, సిఐఎఫ్ లోన్స్ అయినా సరే, బ్యాంక్ లోన్స్ అయినా సరే రుణం మొత్తానికి మాఫీ కాలేదు. ఈ 57 నెలలు ఏమి చేయకుండా లాస్ట్ 3 నెలల్లో పసుపు కుంకుమ అని నేను మీ అన్ననని ఇవన్నీ చెప్పుకుంటే ఏమన్నా జనాలు ఏమన్నా పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారా అండి? కనీసం నేను ఇచ్చేది ఆ వడ్డీకి కూడా సరిపోవట్లేదు. అది వాళ్ళ క్లియర్గా అర్థమైంది. ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారు మేడం? 140 అనుకుంటున్నాను. శ్రీమతి 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 శ్రీమతి
Timothy, 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 చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. చంద్రబాబు స్వయంగా చేసుకున్నాడు. ఒక పక్క జనాలు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఎంత పోరాడారో చూశారు. ఇంకో పక్క చంద్రబాబు గారు ఎంత ఘోరంగా బీజేపీతో అలా అయ్యి చేతులారా నాశనం చేశాడో చూశారు. దే ఆర్ టైర్డ్ ఆఫ్ హిమ్. మొత్తం కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్స్లో యూత్ అంతా కనిపిస్తుంది. ఈ పాజిటివ్ ట్రెండ్ని ఎలా చూస్తారు ఓవరాల్గా స్టేట్ వైడ్గా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో యువబేరి పెట్టి ప్రత్యేక హోదా కోసం చైతన్యం చేశారు వాళ్ళని. ఆ ఉద్యమం ఇంకా బ్రతికుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బ్రతుకుంది. ఈ యువత అంతా దే ఆర్ అవేర్నెస్ క్రియేట్ అయ్యింది కనుక అందరూ బయటకు వచ్చి దే వాంట్ టు సే దేర్ జడ్జ్మెంట్ ఇస్ వాట్ ఐ. ఓటర్స్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది? మొత్తం యూత్కి కానీ ఓటు హక్కుకి అవేర్నెస్ మెసేజ్. మళ్ళీ రాజన్న రాజ్యం రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని సీట్లు రాబోతాయి? 140 ఐఎమ్ థింకింగ్ బట్ లెట్స్ సీ. నేను ఎక్కువ చెప్తే మళ్ళీ నేను బ్రాగ్ చేసినట్లు ఉంటుంది. బట్ ఐఎమ్ బిలీవింగ్ గాడ్ ఫర్ ఇట్. మేడం వన్ మోర్ మేడం ప్లీజ్. జస్ట్ ఓటు హక్కు కాదన్నట్టు జస్ట్ ఒక No, please come to vote. It's your duty. Please come to vote. Please come to vote. It's your duty. 50% వస్తుంది, ఓటింగ్ పర్సెంట్. No, everyone should come. It's actually lovely here. చాలా బాగుంది అరేంజ్మెంట్స్. తప్పకుండా రండి. థ్యాంక్ యూ. మేడం కొద్దిగా ముందు రండి. సైడ్కి వచ్చేసేయండి. వాళ్ళు ఎవరైనా ఎండ కొడుతుంది, కొంచెం ముందు మ్యామ్ ఇయర్ మేడం ఇక్కడ మేడం ఇక్కడ మేడం ఇక్కడ. నమస్కారం. ఓటు వేసాం. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి. అది మీ హక్కు. ఓటు అన్నది ఆయుధం. అదేవిధంగా ప్రజాస్వామ్యం కూడా గెలవాలి. యావత్ భారతదేశం బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలి, మా తెలంగాణ బాగుండాలి. रेडी बोल रहा है।
జరుగుతుందండి? మీరు మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా కూడా తిరుగుతున్నారు కదా. బాగా జరుగుతుందండి. ఇందాక మాట్లాడుకున్నట్టు కూడా ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. 7 గంటలకే మహిళలందరూ కూడా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని బూతుల కాడికి వచ్చి ఓట్లు వేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా రావడము, అదేవిధంగా బూతుల కాడ ఈ మెషిన్లు సరిగ్గా పనిచేయకపోవడము, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు గంటలు పిల్లల్ని పెట్టుకొని ఆ బూతుల దగ్గర నిల్చోడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకు ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్ టైంలో కూడా ఇది రెక్టిఫై అవ్వడం కన్నా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇది ఎట్లా రెక్టిఫై చేయాలనేది మీరు చాలా జాగ్రత్తగా అధికారులందరికీ ఎన్నికల కమిషన్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. బట్ ఐ థింక్ అది చాలా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మనం ఒకటి గమనించుకుంటే ఎండాకాలము ఎక్కువ టైం కూడా లేదు. 6 o'clockకి మీరు ఎక్స్టెండ్ చేశారు, అయినా కూడా 2 గంటలు కొన్ని గ్రామాల్లో అయితే 9 గంటలకు స్టార్ట్ అయినాయి. అటువంటి గ్రామాలకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వరు మీరు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ అట్లీస్ట్ ఇక్కడ ఆలగడ్డలో మాత్రం నేను ప్రతి ఒక్క బూత్ తిరుగుతున్నాను, ప్రతి ఒక్క గ్రామంకి వెళ్తున్నాను. వెళ్ళిన ప్రతి చోట కూడా కొన్ని గ్రామాల్లో కానిస్టేబుల్సే లేరు, పోలీస్ ఫోర్సే లేదు. ఎక్కడైతే కాంప్లికేటెడ్, ఇప్పుడు ఈ ఊరు ఉంది చిలకలూరు, ఇది కాంప్లికేటెడ్ విలేజ్, ఇక్కడ ప్రొటెక్షన్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము ఆల్రెడీ ఎన్నికల కమిషన్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినాము. ఆయన కూడా దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ హియర్. ఇదే పొద్దున ఇక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ ఆలగడ్డని చాలా డిఫరెంట్గా మీడియాలో చూపిస్తారు. ప్రజలందరూ బయట ప్రపంచానికి ఆలగడ్డ అంటే ఒక పెద్ద ఇదిగా చూపిస్తున్నారు. మేము ముందే ప్రొటెక్షన్ మాకు పెట్టమని చెప్తే మాత్రం ఎవరు పెట్టట్లేదు. అహోబిలంలో కూడా పెద్ద గొడవ జరిగింది, అక్కడ కూడా ప్రొటెక్షన్ పెట్టమని చెప్పి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, డీజీపీ గారికి, ఎన్నికల కమిషన్ వాళ్ళకి పొద్దున్న నుంచి ఫోన్లు చేస్తున్నాము, ఒక్కరు కూడా రెస్పాండ్ కావట్లేదు. సో ఇది జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు ఎన్నికల కమిషన్కి ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది, మాకు ఉంది. సో ఎప్పటికప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యేటట్టుగా సిస్టమ్ ఉంటే మాత్రం ఓటింగ్ ప్రాబ్లంలో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అంటే మేము చూసాము అన్ని పోలింగ్ బూతుల దగ్గర కూడా, పర్టికులర్గా రాయలసీమలో మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల నుంచే బారులు తీరి నిల్చున్నారు. కానీ కొన్ని చోట్ల 1.5 గంటల పోలింగ్ ఆలస్యంగా స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల అంటే ఈవీఎంలు పనిచేయట్లేదని చెప్తున్నారు, మరి కొన్ని చోట్ల మాక్ పోలింగ్ ఆలస్యం అయిందని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీరేం చెప్తారండి? అదే అండి, బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నించినాము, వాళ్ళకి పనులు చేసినాము, చేయాల్సినంత చేసినాము. ఈరోజు ఎన్నికలకు వాళ్ళు ఓటు వేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తుంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈవీఎం మెషిన్లు పనిచేయట్లేదు అంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కరెంటు పోయిందంటారు, ఇంకొకటి అంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ వాళ్ళకి ఉంది. సో ఎన్నికల కమిషన్ వాళ్ళు వచ్చే ప్రతి ఎలక్షన్కి ఇది ప్రాబ్లం అవుతుంది. 7 గంటలకు స్టార్ట్ అయ్యే ఎలక్షన్ 9 గంటలకు మొదలవుతుంది. ఆడవాళ్ళందరూ పిల్లలు వేసుకొని ముసలోళ్ళు, గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు, లేకపోతే వీళ్ళందరూ వెళ్ళి ఆడవాళ్ళు నిల్చొని ఓట్లు వేయాలంటే ఎండాకాలము ఇబ్బంది అవుతుంది. పోనీ షామియానా ఇవన్నీ వేసి ఏర్పాట్లు చేస్తున్నారంటే అది కూడా లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన ఎన్నికల కమిషన్ నెక్స్ట్ టైం అయినా అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎందుకు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. కేవలం పొరపాటుని ఇదంతా జరిగిందంటారా, లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే కావాలని చేస్తున్నారు అనుకోవాలా? అది ఇప్పుడు కమెంట్ చేసేదానికి కూడా లేదండి. మేమైతే పొరపాటున జరిగిందని చెప్పి మేము వీఆర్ హోపింగ్ ఫర్ దట్. కానీ ఎన్నికల కమిషన్ వాళ్ళకి ప్రతి ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము, కానీ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. అది ఎందుకు ఫెయిలియర్ అవుతున్నారు అనేది వాళ్ళు ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, వాళ్ళ మీద బాధ్యత ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలకు కానీ మాకు కానీ ఏదైనా ఇబ్బంది కలిగినా ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తున్న ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అట్లా పోలీసులతో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక గ్రామంలో 3 గంటల నుంచి ఇష్యూ జరుగుతుంది. 3 గంటల నుంచి ఇష్యూ జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎన్నికల కమిషన్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఫోర్స్ లేదు. ఎక్కడి నుంచో సెంట్రల్ నుంచి తెప్పించుకుంటున్నారు, నార్త్ నుంచి తెప్పించుకుంటున్నారు కదా, ఎందుకు ఎక్కువ తెప్పించుకోలేకపోయినారు? ఆల్రెడీ కాంప్లికేటెడ్ విలేజెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మేము నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి విలేజెస్ కూడా వదిలేస్తున్నారు. సో దయచేసి ఎన్నికల కమిషన్ వాళ్ళకు మేము దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వెంటనే రెక్టిఫై చేసేలాగా మీ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోండి. అహోబిలంలో తప్పేంటి, అసలు ఏం జరిగిందండి? మీరు కూడా వెళ్ళి వచ్చినట్టున్నారు. నేను
అహోబిలంకి వెళ్ళలేదండి. ఇది చాలా స్ట్రాటజీస్ ప్లే చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా. సో అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి బ్లాక్ చేసి ఎక్కడ ఎవరిని పోనీయకుండా అడ్డగుణాలా, రాలేయాలా, జనాలను ఇబ్బంది పెట్టాలా, భయపడించాలా, వాళ్ళని ఓటు లేకుండా చేయాలా, వాళ్ళ జీవితాలు మనం కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరిలో కూడా చైతన్యం వచ్చింది. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. మా జీవితాలు బాగుండాలంటే మాకు ఎవరికైనా ఓటు వేసుకున్న హక్కు మాకు ఉండాలని చెప్పి ప్రజలకు కూడా ఆ స్వేచ్ఛ అనేది కావాలి. కాబట్టి ఈరోజు చదువుకున్నాం మేము కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి ఎవరికి మీకు నమ్మకం ఉంటే వాళ్ళకి ఓటు వేయండి అని చెప్పి మేము కూడా ఫ్రీగా వదిలేసినాము. కానీ అటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఎప్పుడెప్పుడు దౌర్జన్యాలు చేయాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, వీళ్ళని ఎప్పుడెప్పుడు భయపెట్టుకోవాలని చెప్పి కూడా చూస్తున్నారు. ఈరోజు ఈ గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ కూడా చాలా చైతన్యం వచ్చింది. ప్రజలందరూ కూడా మార్పుకి ఓటు వేస్తారని కూడా మేము నమ్ముతున్నాము. చివరిగా ఒక ప్రశ్న, దీనిపైన ఏదైతే ఎన్నికల కమిషన్ చేసిన నిర్లక్ష్యం కావచ్చు, మీరు అన్నట్టుగా ఎక్కువగా ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న హైపర్ సెన్సిటివ్ ఏరియాస్లో పోలీసులు పెట్టకపోవటం కానీ, వీటన్నిటిపైన ఆలస్యంగా పోలింగ్ జరగటం కానీ, లేకపోతే పోలింగ్ సాయంత్రం ఏమైనా ఎక్స్టెన్షన్ గురించి కానీ మీరు ఏమైనా ఫిర్యాదు చేయడం కానీ అడగడం కానీ జరుగుతుందో? మేము పొద్దున్నుంచి ఫిర్యాదులు చేస్తున్నాము, రిక్వెస్ట్లు పెడుతున్నాము, ఫోన్లు చేస్తున్నాము, కంప్లైంట్లు ఇస్తున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ యాక్షన్ ఈజ్ నాట్ బీన్ టేకెన్. వీ వాంట్ ఇమీడియట్ యాక్షన్. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే సిస్టమ్ ఎన్నికల కమిషన్ వాళ్ళని చెప్పి ప్రజలందరికీ నమ్మకం ఉంది. దయచేసి మీరు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఎన్నికల కమిషన్ వాళ్ళ మీద మాత్రమే ఈరోజు ప్రజలందరూ కూడా ఓటేసి బయటకు వస్తున్నారంటే ఒక సిస్టమ్ ఉంది, దాని మీద నమ్మకం ఉందని ఒక భావంతోనే వాళ్ళు ఈరోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి మేము కూడా ఈరోజు ఓటింగ్ సిస్టమ్కి ఒప్పుకోవడానికి, ప్రజాస్వామ్యంలో ఒప్పుకోవడానికి కారణం ఇండిపెండెంట్ బాడీ ఉందనే. దయచేసి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేలాగా మీరు ఏర్పాట్లు చేయాలి. మీరు కూడా మీ మీడియా ద్వారా కూడా మేము కోరుకుంటున్నాము. మీరు కూడా దీన్ని ఇష్యూని రేజ్ చేసి తప్పకుండా మాకు న్యాయం జరిగేలాగా మీడియా వాళ్ళు కూడా చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. నిజంగా చాలా బాగుందండి. ఇక్కడ చూస్తే వెనకాల ఎంతో మంది వచ్చారు, పెద్ద సంఖ్యలో ఓటింగ్ కోసం వచ్చారు. నేను చెప్పే మెసేజ్ చాలా సింపుల్ అండి. ఓటింగ్ అనేది కేవలం మన హక్కు కాదు, అది మన బాధ్యత కూడా. సో అందరం తప్పకుండా ఇవాళ వచ్చి ఓటేసి మన భవిష్యత్ని ఎంచుకుందాం. ధన్యవాదాలు. బట్ రెస్పాన్స్ చూస్తే చాలా బాగుంది. ఎన్ని మన చేతుల్లో ఉండవన్నా దేవుని చేతుల్లో ఉంటాయి. దేవుడు అనుకుంటే ఎంతైనా ఇవ్వచ్చు, 175 అయినా ఇవ్వచ్చు మన చేతుల్లో. ఆలోచించి డిసైడ్ చేసుకోవాలి. యంగ్ డైనమిక్ లీడర్షిప్, ఆనెస్ట్ లీడర్షిప్కి ఇవ్వాలనుకుంటాను. నిజాయితీ, విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయాలు చేసే వాళ్లకు పట్టం కట్టాలని నేను. ఓటు హక్కు అనేది అందరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. మరి బాధ్యత కలిగిన పౌరురాలిగా నా ఓటైతే నేను వేశాను. అండ్ ఓటర్లందరికీ కూడా చెప్తున్నాను, గత ఎన్నికల్లో లాగా మళ్ళీ తప్పు చేయొద్దండి. మంచి వ్యక్తులను ఎన్నుకోండి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేవాళ్ళు, మన కష్టాన్ని దూరం చేసేవాళ్ళు, మనకు అందుబాటులో ఉండి భరోసా ఇచ్చే వాళ్ళకి ఓటేయండి. ఇప్పుడు మీ అనుభవం ఎలా ఉంది? నగర్లో ఇప్పుడు 4 సార్లు ఇప్పుడు మొత్తం టోటల్ శాసనసభ్యులుగా థర్డ్ టైం కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవబోతున్నారని ఆనందం అనుకోవచ్చు? లేదన్నా, ఎప్పుడు సంతోషంగానే ఉంటాను నేను. అందరు వచ్చిన్నారు కదా ఓటేయడానికి. సుమారుగా మంది మాకు తెలిసిన వాళ్ళే ఇక్కడ, మా ఊరు పులివెందులే కదా. రాష్ట్రంలో అందరూ క్యాంపెయిన్ చేశారు. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? అవి దేవుని చేతుల్లో ఉంటాయినా మన చేతుల్లో ఉండవు. బట్ ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ మ్యాండేట్. ఐ థింక్ ఇట్ విల్ బీ అ వెరీ క్లియర్ మ్యాండేట్. మేడం, మీరు ప్రచారంలో వెళ్ళేటప్పుడు కూడా ఓటర్ నాడి పట్టింటారు. అంటే ఎంతవరకు మనకు సక్సెస్ఫుల్ అవ్వచ్చు? అంటే నవరత్నాలు అయితేనేమి, ప్రభుత్వ వైఫల్యాలు అయితేనేమి, ఏది ప్లస్ అవుతుంది అనుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? నాకు ముఖ్యంగా అనిపించింది జగన్ మీద నమ్మకం ప్రజలకు బాగుందని అనుకుంటా. నమ్మకం అంటే ఇంకెన్ని మాట్లాడకూడదేమో కదన్నా ఈరోజు. అంటే 9.5 ఏళ్ళు జగన్ పీపుల్ కోసం ఫైట్ చేసినాడు కాబట్టి, ప్రజల కోసం రకరకాల పోరాటాలు చేసినారు కాబట్టి ప్రజలకు బాగా నమ్మకం ఉంది జగన్ మీద అని నేను అనుకుంటాను. నవరత్నాలు ప్రకటించారు కదా, అవి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయని? ఖచ్చితంగా జగన్ వస్తే మాత్రం 100% దే విల్ బి ఇంప్లిమెంటెడ్. 100% ఇంప్లిమెంట్ అవుతాయి. కొత్తగా ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి ఏమి విజ్ఞప్తి చేస్తారు? ఖచ్చితంగా అందరూ పోయి మీ ఓటు హక్కు వినియోగించుకొని మంచి గవర్నమెంట్ను, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ను, నిజాయితీగా ఉండే గవర్నమెంట్
కానీ బా అందరు ఇట్నే వస్తారు చెప్పండి. నగరిలో వైకాపా అభ్యర్థిని ఆర్కే రోజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఓటు హక్కు వేసిన తర్వాత స్థిర బూత్ను చూపిస్తున్నారు. ఇప్పటికే ఓటింగ్ ఈరోజు మా స్వగ్రామమైనటువంటి పోతంగల్ గ్రామం బోధన్ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో నేను ఓటు హక్కును వినియోగించడం జరిగింది. అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. దయచేసి అందరూ కూడా మీ యొక్క ఓటు హక్కుని ఈరోజు వినియోగించవలసిందిగా, తెలంగాణ వ్యాప్తంగా వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి నిజామాబాద్ ఎన్నిక కొంత ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. దాదాపు 12 ఈవీఎంలతోని ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి సందర్భం. మేము పొద్దున మాక్ పోలింగ్కి వెళ్ళినప్పుడు మరి చాలా లోపాలు కనిపించినాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదివరకు కూడా రిక్వెస్ట్ చేస్తాము, మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలిగేటటువంటి ప్రయత్నం చేయగలరని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రధానంగా వృద్ధులకు అగుపించేటట్టుగా రూమ్స్లలో ఫెసిలిటీస్ లేవు. 1, 2 ఎంట్రీ ఎగ్జిట్ పెడతామని చెప్పి రిటర్న్గా మాకు ఎలక్షన్ కమిషన్ వారు చెప్పడం జరిగింది. కానీ ఎంట్రీ ఎగ్జిట్ అంటూ పెట్టకుండా డైరెక్ట్గా పంపిస్తున్నారు. దాంతో నంబరింగ్ కూడా ఈవీఎంస్కి లేదు, 1 నుంచి 12. సో ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే పోలింగ్ ఆఫీసర్ గారు, పిఓ గారు రిక్వెస్ట్ చేస్తే వారు అరేంజ్ చేసి పెట్టడం జరిగింది. కానీ వారికి ఆ నంబరింగ్కి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాలు ఇవ్వనట్టుగా వారు చెప్తా ఉన్నారు. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషన్ టు ఇంటర్వీన్ ఇన్ టు దిస్ మ్యాటర్. నంబరింగ్ ఆఫ్ వీవీప్యాట్స్ ఈజ్ క్వైట్ ఇన్విజిబుల్ రైట్ నౌ ద వే దే హ్యావ్ డన్ ఇట్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు నంబర్ దెమ్ ఇన్ అ వే విచ్ విల్ బి విజిబుల్. పాయింట్ 1. పాయింట్ 2, ఎంట్రీ ఎగ్జిట్తో లేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి మా దగ్గర 8:45కి పోలింగ్ స్టార్ట్ అయింది. దాదాపుగా గంట లేటుగా స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భం. సో ఇవన్నిటిని కూడా గమనించుకొని స్వచ్ఛందంగా ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి నిజామాబాద్ మీద కొంచెం ప్రత్యేక దృష్టి ఈసీ పెట్టవలసిందిగా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫెసిలిటీస్, వాటర్, టెంట్స్ పర్వాలేదు, బాగున్నాయి. కానీ ఆ నంబరింగ్ లేకపోవడంతో మరి ఎలా ఉంటుంది అనేటటువంటి కొంచెం కన్ఫ్యూజన్ కనపడతా ఉంది. సో దయచేసి ఈసీ కొంచెం ఇంటర్వ్యూన్ అయి నంబరింగ్ చేయవలసిందిగా అభ్యర్థిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా పట్టణాలలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా బయటకు వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. పట్టణాలు ట్రెడిషనల్గా తక్కువ ఓట్లు వేస్తున్నాయి. దయచేసి మీరందరూ కూడా బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. 1 అవర్ అయినా కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. టైం ఎక్స్టెన్షన్ ఇంకేమన్నా? మేము ఇదివరకు కూడా ఈసీని రిక్వెస్ట్ చేశామండి 7 వరకు ఎక్స్టెండ్ చేయమని. కానీ వారు 8 to 6 చేశారు టైం అది. సో 6 లోపట వస్తే కూడా మరి వారందరినీ అలౌ చేస్తాము. 9 అయినా 10 అయినా పోలింగ్ చేస్తాము. కానీ 6 లోపల పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన వారందరినీ కూడా అనుమతిస్తామని చెప్తా ఉన్నారు. సో ప్రజలందరితో నా విజ్ఞప్తి, ఓటు వేయాలనుకునే వాళ్ళు 6 లోపల పోలింగ్ స్టేషన్లోకి చేరుకుంటే లైన్లో చివరి నుంచే స్లిప్స్ ఇస్తారు. కాబట్టి చివరి వ్యక్తికి కూడా ఎంత లేట్ అయినా ఓటేసేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ నా రిక్వెస్ట్ ఓవరాల్గా ప్రజలు పొద్దంతా టైం ఉంది కాబట్టి ఇప్పుడే వినియోగించుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ పార్టీకి ఓటేస్తామన్న దానికన్నా ఎక్కువ ఓటు వేయడం అన్నది ముఖ్యం. దయచేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఓటు వేయవలసిందిగా, ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాల్సింది నేను నేను మాట్లాడతానండి. మా ఏజెంట్ గారు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాం. ఇదివరకు కూడా రిటర్న్లో ఇచ్చాం మేము నంబరింగ్, ఎంట్రీ ఎగ్జామ్. తెలుసు కదా. మన ఈవీఎం ఏది వేయండి. చాలా క్షమిస్తారా నన్ను? సార్ మీరు అందరూ ఎందుకు చాలా
ఇక్కడ పెడితే బ్యాక్ లైన్ ఒకసారి ఇక్కడ పెట్టండి, ఒకసారి ఇక్కడ నుంచి మేడం. ఓట్ వేయడం జరిగిందండి. అండ్ వీ రిక్వెస్ట్ అందరినీ, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని, ప్లీజ్ కమ్ అండ్ యూజ్ యువర్ రైట్ టు ఓట్. మీ భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఇది మీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో ప్లీజ్ కమ్ అవుట్, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఓట్ చేయండి, మీ హక్కు ఉపయోగించుకోండి. మీ అందరికీ నమస్కారం అండి. మేము ఓటు వేసాము, ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి. ఎవరు ఓటు వేయలేదో ప్లీజ్ వచ్చి ఓటు వేసేయండి. మా ఓటు హక్కును మేము వినియోగించుకున్నాము. దయచేసి తొందరగా 10 నిమిషాల టైం ఉంది. అర్జెంటుగా మీరు ఎవరన్నా ఓటు వేయకపోతే వచ్చి వెంటనే ఓటు చేయండి. ఇది చాలా చాలా ముఖ్యం మన జీవితాలకి, మన పిల్లల జీవితాలకి, మన భవిష్యత్తుకి. థ్యాంక్ యూ. రైట్ సార్, జ్యోతి గారు. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఓట్ వేసారా? అందరూ వేసారా? సూపర్. అయ్యో, ఫస్ట్ ఓట్ వేయాలండి బాబు, అప్పుడే యాక్చువల్ వాళ్ళు డ్యూటీకి వెళ్తారు. మనోజ్ ఏం చెప్పాడో అదే చెప్తున్నాను. ఓట్ అనేది చాలా విలువైనది, మన హక్కు, మన భవిష్యత్తు, మన దేశం భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది అనడానికి ఓట్ వేయడం ఒక ప్రత్యేక నిదర్శనం. సో లెగండి, అంత ఎండ కూడా లేదు, వచ్చి ఓటు వేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి, నచ్చిన వాళ్ళు ఉన్నా కూడా మీ ఓటు యూజ్ చేసుకోండి. నోటా అనే దీంట్లో యూజ్ చేయండి. నన్ ఆఫ్ ది అబవ్ అని ఒక కాలం ఉంది, దాంట్లో ఓటు వేయండి. బట్ డోంట్ వేస్ట్ యువర్ ఓట్. దిస్ ఇస్ యువర్ లైఫ్, యువర్ ఫ్యూచర్. Yes. Very good. I think I'm here to do every citizen's duty that we should all do. We should all vote, and I'm very happy that I was here and I was able to do it. Please go out and vote. Thank you. Yes. Very good. I think I'm here to do every citizen's duty that we should all do. We should all vote, and I'm very happy that I was here and I was able to do it. Please go out and vote. Thank you. Side. थोड़ा सा धीरे से फिर से बोलो, समझ में कुछ नहीं आया. తాత Future voters are inviting you, sir. Your future voters are inviting you. Yeah. Exactly.
మీరు అక్కడ ఫోన్లో తీసు చిరంజీవి ఫ్యామిలీ జూబ్లీ హిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అరే ఫోటో ఫోటో ఇంకో మైక్ లేదు ఇంకో మైక్ ఉందన్నా ఇంకో మైక్ ఉందా Simati. కొంచెం వెనకరండి సార్ మొబైల్ 841 వసుంధర దేవి నందమూరి. సార్ 840 రాసుకోండి. సింగిల్ సార్ ఓకేనా.